క్వాంటమ్ ఫీల్డ్ని అర్థం చేసుకోవాలంటే ఈ పాటలో మీరు ఇప్పుడు విన్న లిరిక్స్ని అర్థం చేసుకుంటే చాలు. ఏముందండి అందులో? అదే నీవు, అదే నేను కదా. అదే గీతం పాడన అంటే మీరు నేను ఒకటే. ఇప్పుడు నా ఎదురుగా ఉన్న మీరు నేను ఒకటే. ఆ సాంగ్లో వేరే విధంగా అంటే ప్రియుడు ప్రియురాలు అలా వాడారు, కానీ దానిని మనం క్వాంటమ్ ఫీల్డ్కి తీసుకుంటే అదే నేను అదే నీవు. మీరు భగవంతుడితో మాట్లాడేటప్పుడు కూడా ఇదే నీవే నేను కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూడాలన్నా నా రూపంలోనే ఉన్నాడు, అవునా కదా? మీ రూపంలోనే ఉన్నాడు. ఎస్ ఆర్ నో? సో క్వాంటమ్ ఫీల్డ్ని అర్థం చేసుకోవాలంటే సింపుల్. మీరు చెప్పండి ఎవరికైనా, అసలు క్వాంటమ్ ఫిజిక్స్ తెలుసా మీకు, క్వాంటమ్ ఫీల్డ్ తెలుసా అని ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఈ పాట వినిపించండి. ఇంతే కదా క్వాంటమ్ ఫీల్డ్ అంటే. అదే నీవు అదే నేను. సింపులా? అర్థమైందా అందరికి? వెరీ సింపుల్. ఎస్. అట్లా. సో ఇప్పుడు డియర్ ఫ్రెండ్స్, ఈ క్వాంటమ్ ఫీల్డ్ గురించి నేను చాలా సింపుల్గా చెప్తాను మీకు. ఈరోజు బేసిక్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. మీరు ఇప్పటివరకు క్వాంటమ్ ఫీల్డ్ గురించి ఎన్ని విన్నా కూడా ఈరోజు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు మీ మనసులో ఏదైనా ఒక విషయం ఈరోజు మీరు అనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కారు కొనాలి అనుకుంటున్నారు. ఒక థార్ కారో లేదంటే ఒక ఫార్చునర్ కారో కొనాలని మీకు ఆశ ఉంది. మీరు బయటికి వెళ్ళగానే ఆటోమేటిక్గా మీకు అలాంటి కార్లు కనిపిస్తాయి, అవునా కాదా? మీరు బయటికి వెళ్ళగానే కనిపిస్తాయి. మీరు ఏదైతే మైండ్లో ఊహిస్తారో ఊహించింది మీకు కనిపిస్తాయి. సేమ్ అలాగే మీరు కోరుకున్న వస్తువు కంటే ఎక్కువగా దేవుణ్ణి తలుచుకుంటారు. ఇప్పుడు మేడం చెప్పారు కదా, అవునా కదా? భగవంతుని తలుచుకుంటాం ఎక్కువగా. మరి అలాంటప్పుడు మీరు లోపల ఏదైతే అనుకుంటున్నారో అది చూడగలిగినప్పుడు మరి దేవుళ్ళు ఎందుకు మీకు కనిపించట్లేదు? వాళ్ళు ఎందుకు మీకు ఎదురు పడట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మీరు ఏదైనా ఒక దానిని బలంగా అనుకుంటే మీకు ఎదురుగా వస్తాయి అవన్నీ, కనిపిస్తూ ఉంటాయి. అలానే భగవంతుడిని కూడా మీరు చాలాసార్లు కోరుకుంటారు. ఉదయం లేవగానే థ్యాంక్ యూ గాడ్ అనుకుంటాం. బయటికి వెళ్ళగానే దేవుడికి ఒక దండం పెడతాం, దీపం పెడతాం, అన్నీ చేస్తాం. మరి అలాంటప్పుడు దేవుళ్ళు ఎందుకు మీకు తటస్థించట్లేదు? ఎన్ ఆ, మీ లోపల ఉన్నారు. ఎస్. సో దేవుళ్ళు మీకు ఎందుకు తటస్థపడటం లేదంటే చాలా మందికి ఈ దేవుడిని చూసేటువంటి ఆ గ్రహింపు నోచుకోలేదని అర్థం. కొంతమందికి దేవుడిని చూసే గ్రహింపు నోచుకోలేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు మనం ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు కనిపించవు. అంత మాత్రం నక్షత్రాలు లేనట్ట? ఉన్నాయి కదా. కాకపోతే వాటిని చూసే అటువంటి శక్తి మనకు లేదు. సేమ్ అలాగే ఈ క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఏంటంటే, ఈ క్వాంటమ్ ఫీల్డ్ అనేది ప్రతి ప్రాణికి కనెక్టింగ్ ఉన్నటువంటి ఒక ఎనర్జీ కేంద్రం. మనం శక్తి గురించే మాట్లాడుతున్నాం కదా. డబ్బు ఒక ఎనర్జీ, ధ్యానం ఒక ఎనర్జీ, శ్వాస ఒక ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఎనర్జీ. ఇప్పుడు నాకు ఎనర్జీ లేకపోతే నేను మాట్లాడలేను, మీకు ఎనర్జీ లేకపోతే మీరు వినలేరు, అవునా కదా? అసలు కూర్చొని కూడా కూర్చోలేం. మరి ఎనర్జీ ఏంటి? ఈ ఎనర్జీ ఎక్కడుంది? దీనినే క్వాంటమ్ ఫీల్డ్ అంటాం. క్వాంటమ్ ఫీల్డ్ని ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే, మీలో ఎంతమంది సముద్రాన్ని చూశారు? సముద్రం అనగానే మీకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి? టైప్ చేయండి. సముద్రం అనగానే వెంటనే గుర్తొచ్చేది అలలు. ఎస్, సూపర్ మేడం. అలలు కదా. ఎస్, వేవ్స్. సముద్రం అనగానే. సో ఈ క్వాంటమ్ ఫీల్డ్ గురించి శ్రీ అరబిందో అనేటువంటి ఒక తత్వవేత్త చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఈ పైన సముద్రం పైన వస్తున్న అలలన్నీ కూడా చెట్లు, జీవరాశులు, మనుషులు, ఈ ఏవైతే మన కంటికి కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా అలలు. అయితే ఆ అలలు అలా రావడానికి కారణం కింద నిశ్చలంగా ఉన్నటువంటి ఎన్నో కిలోమీటర్ల లోతులో ఉన్న వాటర్, అవునా కదా? సముద్రం అంటేనే లోతులో ఉన్నటువంటి వాటర్. ఈ వాటర్నే క్వాంటమ్ ఫీల్డ్ అంటాం. పైన ఉన్న అలలు మనం. అర్థమవుతుందా? సముద్రాన్ని చూసినా మీకు క్వాంటమ్ ఫీల్డ్ అర్థమవుద్ది. అలలు ప్రవహిస్తూ ఉంటాయి. మనం వైజాగ్ వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, గోవా వెళ్ళినా చూడొచ్చు. అవంతా కూడా ఏంటంటే మనకు కనిపించేది. కనిపించని లోపలి సముద్రం ఉంటుంది కదా, అదే క్వాంటమ్ ఫీల్డ్. అలాగే ఇప్పుడు మీకు నాకు, మన పక్కనున్న పక్షులకి, జంతువులకి, చెట్లకి, వీటన్నిటికీ ఒక కనెక్షన్ ఉంటుంది. ఎనర్జీ కనెక్షన్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఈ ఎర్త్కు సంబంధించి, ఎర్త్కి, సన్కి, నక్షత్రాలకి, గెలాక్సీకి, ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని రకాల మిల్కీవే లాంటి వాటన్నిటికీ కలిపి ఒక బ్రహ్మాండం ఉంటుంది. దానినే మన వాళ్ళు బ్రహ్మాండం అని పిలిచారు. మన హిందూ సంప్రదాయంలో బ్రహ్మాండం అంటాం.
సో ఈ బ్రహ్మాండంనే క్వాంటమ్ ఫీల్డ్ అంటారు. ఇప్పుడు ఈజీగా అర్థమైందా క్వాంటమ్ ఫీల్డ్ అంటే? మళ్ళీ బ్రహ్మాండంనే క్వాంటమ్ ఫీల్డ్ అంటాం, రాసుకోండి. సో ఈ క్వాంటమ్ ఫీల్డ్ అనేదే సమస్త సృష్టికి కారణమైందండి. ఈ క్వాంటమ్ ఫీల్డ్ అనేదే సమస్త సృష్టికి కారణం. మీరు మను చరిత్ర చదివినా, బైబిల్ చదివినా, అందులో కామన్గా సృష్టి ఎలా స్టార్ట్ అయింది అనేది ఎక్కడి నుండి వస్తుందంటే, భగవంతుడి యొక్క ఆత్మ నీళ్ల పైన, ఒక అగాధమైన ప్లేస్లో వాటర్ పైన ఇలా తిరుగుతూ ఉంటుందని ఉంటుంది. మన చరిత్ర ఎంతమంది చదివారు? ఉన్నారా ఎవరైనా? చదవలేదు. సో తర్వాత చదవండి, అందులో ఉంటుంది సృష్టి ఎలా ప్రారంభమైంది, ఈ బ్రహ్మాండం ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అనేది ఉంటుంది. ఓకేనా? సో దీనికోసం 2012లో సో హిగ్స్ బోసన్ అనే ఒక ప్రయోగాన్ని చేశారు. భూమి లోపలికి ఒక ఒక రంధ్రం లాగా చేసి చాలా పెద్ద ప్రయోగం చేశారు. దానిని ఏమన్నారంటే గాడ్ పార్టికల్ అన్నారు. అంటే భగవంతుడి యొక్క కణం గురించి అన్వేషణ స్టార్ట్ చేశారు. ఆ మధ్య ఆ ప్రయోగాన్ని ఆపమని చాలా మంది పేపర్స్లలో ఇచ్చారు. గుర్తుందా మీకు? 2012లో, 2012లో అంతం వస్తుంది అని చెప్పి, ఎవరికైనా గుర్తుందా? ఒక ప్రయోగం చేశారు. భూమికి పెద్ద హోల్ చేసి కిందికి డిగ్గింగ్ చేశారు అంతా కూడా. గాడ్ యొక్క పార్టికల్ తెలుసుకోవడానికి, దైవిక కణాన్ని తెలుసుకోవడానికి. సో ఆ ప్రయోగం చేయడం జరిగింది. ఆ ప్రయోగంలో కూడా వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే, ప్రయత్నం చేసి చెప్పింది ఏంటంటే, వాళ్ళు చెప్పిందంతా కూడా ఈ భూమిని, ఈ ఎనర్జీని, మనల్ని నియంత్రించే ఒక శక్తి ఉందని తెలుసుకున్నారు. ఆ శక్తియే బ్రహ్మాండం అన్నాం. ఆ శక్తినే క్వాంటమ్ ఫీల్డ్ అన్నాం. సార్ ఈ క్వాంటమ్ ఫీల్డ్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి సార్ అంటే, చూడండి, ప్రతిదీ శక్తితోనే మనం క్రియేట్ చేస్తున్నామని తెలిసినప్పుడు శక్తి కేంద్రం మనకు తెలియాలి, అవునా కదా? శక్తి కేంద్రం తెలియాలి. ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి, ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి. మన వాళ్ళు బ్రహ్మంగా ఎందుకు దానిని పిలిచారనంటే, ఆ ఎనర్జీ మనకు కనిపించదు. ఇప్పుడు రీసెంట్గా 2 రోజుల క్రితం భారతి రాజా అనే ఒక డైరెక్టర్ తను నిర్వాణం చెందాడు. తెలుసా మీకు ఎవరికైనా భారతి రాజా? చాలా మంచి సినిమాలు తీశాడు కదా. సో ఆయన నిర్వాణం చెందాడంటే ఇప్పుడు మన కంటికి కనిపించట్లేదు, అవునా కదా? మన కంటికి కనిపించట్లేదు. అలాగే మన ఆప్తులు, మన మన పూర్వీకులు అందరు కూడా. కానీ వాళ్ళ యొక్క సోల్కి బ్రహ్మాండంకి మధ్యలో ఒక సన్నని సిల్వర్ లైన్ ఉంటుంది. తెలుసా మీకు ఎవరికైనా? సిల్వర్ కార్డ్ లైన్ అంటాం. సన్నని సిల్వర్ లైన్ ఉంటుంది. సో ఏమైతుంది, ఆ సిల్వర్ లైన్తో అది వెళ్ళిపోతుంది. సోల్ వెళ్ళిపోతాడు. అసలు కొన్ని కొన్ని పదాలు మనం మార్చాలి. చాలా మంది ఆత్మ అనగానే, ఆత్మ అయినా భగవంతుడైనా డు ము ఊలు ప్రథమ విభక్తిలోనే మాట్లాడాలి. ఆత్మ ఉన్నాడు కదా, మనం వెంటనే ఆత్మ ఉన్నది అంటాం. ఎస్ ఆర్ నో? పరమాత్మ ఆత్మ అన్నప్పుడు ఆ సాక్షాత్తు భగవంతుడు అంటేనే ఆయన పేరు, అంతే. ఇక దేవుడు అంటేనే ఆయన పేరు. దేవుడు, ఇంకా వేరే పేరు లేదు. సేమ్ అలాగే ఆత్మ పరమాత్మ దగ్గరికి, అంటే ఆ జర్నీ అలా స్టార్ట్ అవుతుంది. ఈ బాడీ తిరిగి ఈ భూమిలోనే కలుస్తుంది, అవునా కదా? మన కంటికి కనిపించట్లేదు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. అర్థమవుతుందా? అంటే క్వాంటమ్ ఫీల్డ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ క్వాంటమ్ ఫీల్డ్లో ఉన్నారు. సో ఇప్పుడు మనం పెంచుకోవాల్సిన అవగాహన ఏంటంటే, మన యొక్క పరిమిత ఆలోచనలు, రాసుకోండి, నా యొక్క పరిమిత ఆలోచనలు, నమ్మకాలు, పరిమిత నమ్మకాలు, నా యొక్క పరిమిత ఆలోచనలు, పరిమిత నమ్మకాలు, పరిమితమైన మనస్సుతో పరిమితమైన మనస్సుతో నిజాన్ని చూడగలుగుతున్నాను కానీ సత్యాన్ని గ్రహించడం లేదు అని రాసుకోండి. నిజాన్ని చూడగలుగుతున్నాను కానీ సత్యాన్ని గ్రహించడం లేదు. ఈ నిజానికి సత్యానికి ఏంటి సార్ తేడా? ప్రీవియస్గా నా క్లాసెస్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు ఆన్సర్. ప్రీవియస్గా ఉన్న వాళ్ళకి తెలుసు, కొత్తగా ఉన్న వాళ్ళకి తెలియదు. నిజానికి సత్యానికి చాలా తేడా ఉంటుంది. చెప్పమంటారా? చెప్పాలా? ఎస్. సో ఇప్పుడు మీరందరినీ నేనేం చేస్తున్నానంటే, ఐఏఎస్ ఎగ్జామ్ పెడుతున్నా మీ అందరికి. ఓకేనా? నిజానికి సత్యానికి. ఓకే. ఎస్. సో ఇప్పుడు చెప్తాను చూడండి. మీ అందరికీ నేను ఒక ఐఏఎస్ ఎగ్జామ్ పెడుతున్నాను. ఈ ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తే మీరు కలెక్టర్స్ అవుతారు. ఓకేనా? ఈ ఐఏఎస్ ఎగ్జామ్
రాస్తే మీరు కలెక్టర్స్ అవుతారు. క్వశ్చన్ ఏంటంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఎస్ ఆర్ నో? ఆప్షన్ ఏ ఎస్, ఆప్షన్ బి నో. మీరేం ఆన్సర్ రాస్తారు? మీకు ఐఏఎస్లో వచ్చింది ఈరోజు ఎగ్జామ్. ఇప్పుడు నిన్న ఒక మేడం గారు ఇంటర్వ్యూకి వెళ్ళారు, నాకు మెసేజ్ చేశారు, సార్ ఇంటర్వ్యూ వెళ్ళాను, వెరీ వెల్, బాగా జరిగిందని చెప్పి. సో నేను ఆ మేడంకి ఓకే నోటెడ్ అని పెట్టాను. మేడంకి అర్థం కాలేదు. ఎస్, ఎస్, అందరూ ఎస్ అనే పెడతారు, అవునా కదా? కానీ సత్యం ఏంటంటే తూర్పున సూర్యుడు ఉదయించడు, పడమర అస్తమించడు, అవునా కదా? భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో ఇదంతా ఏర్పడుతుంది. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ సూర్యుడు భూమి, చాలా ఉన్నాయి. కానీ ఈ ఎగ్జామ్లో మీరు ఇది ఎస్ అని పెడితేనే పాస్ అవుతారు, అవునా కదా? లేదు మాకు అరుణ్ సార్ అది జరగదని చెప్పాడని నో అని పెట్టారనుకోండి, మీకు ఎగ్జామ్లో మార్క్స్ వేస్తారా? వేయరు కదా, మీరు కలెక్టర్ అవ్వలేరు. అది నిజం. సత్యం వేరేలాగుంది. సేమ్ అలాగే ఈ క్వాంటమ్ ఫీల్డ్ను మీరు తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే నిజానికి సత్యానికి తేడా తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు రాశారు కదా, పరిమితమైన నమ్మకాల వల్ల, పరిమితమైనటువంటి ఆలోచనల వల్ల, పరిమితమైన మనస్సు వల్ల నేను సత్యాన్ని గ్రహించలేకపోతున్నాను, బట్ నిజాన్ని తెలుసుకుంటున్నారు. మీరు నిజాన్ని తెలుసుకుంటున్నారు. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మీలో ఎవరైనా బాబా మూవీ చూసారా, రజనీకాంత్ది? బాబా మూవీ. అందులో మహావతార్ బాబాజీని మొదటిసారిగా రజనీకాంత్ కలుసుకున్నప్పుడు అక్కడ ఒకసారి ఆ సీన్ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. సో ఆ బాబాజీని అంటాడు కదా, మీరు దేవుడా, మీరు జీసస్ క్రైస్టా, 2500 నుండి ఉన్నది మీరేనా, ఈ సమస్త సృష్టికి కారణం మీరేనా అని అడుగుతాడు రజనీకాంత్, గుర్తుందా? అప్పుడు మహావతార్ బాబాజీ ఏమంటాడు తెలుసా? ఆ సత్యం నేను తెలుసుకున్నాను, నువ్వు తెలుసుకోలేదు అంతే అంటాడు. గుర్తొచ్చిందా సీన్ అది? నేను దేవుడినని నేను తెలుసుకున్నాను, నువ్వు తెలుసుకోలేదు అంతే అంటాడు. సో ఇప్పుడు నిజం ఏంటంటే మనందరం మనుషులం, అవునా కదా? మనుషులేనా? అంతేనా? ఒకసారి గిల్లుకొని చూడండి మరి. అందరు మనుషులే కదా? ఎస్. సత్యం ఏంటంటే మనందరం దైవ స్వరూపులం. సత్యం ఏంటి? మనందరం దైవ స్వరూపులం. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే పూర్వం మాయాబజార్ సినిమాలో శశిరేఖ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంది, అవునా కదా? అవునా? ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంది. రావణుడు పుష్పక విమానంలో తిరుగుతాడు. ఎస్ ఆర్ నో? ఎంతమంది ఫ్లైట్ ఎక్కారు? ఫ్లైట్ జర్నీ ఎంతమంది? ఇప్పుడు ఇప్పుడు ల్యాప్టాప్లో చూసే వాళ్ళు మొబైల్లో చూస్తున్నారు కదా. అప్పుడు వాళ్ళు దేవతలు దేవుళ్ళు వాళ్ళు అనుకున్నది ఇప్పుడు మనం చేస్తున్నామంటే మనము దేవుళ్ళమే కదా. వేసారు. మీరు సింపుల్గా చూస్తే దేవుళ్ళకి దేవుడికి మనుషులకి మధ్యలో ఆ కంఫర్ట్నెస్, ఆ సర్వీస్ డిఫరెంట్ అంతే. దేవుళ్ళకి మనుషులకి ఏంటి డిఫరెంట్? ఆ సర్వీస్ అనేది, కంఫర్ట్ అని. దేవుళ్ళు అంటే దేవతలు అంటే అన్ని వాళ్ళ ముందుకే వస్తాయి. ఇప్పుడు కూడా బ్లింకిట్ చేయండి మీ దగ్గరికి వస్తాయి, ఏం కావాలో. రావా? జెప్టో చేయండి వస్తాయి. ఫుడ్ ఆర్డర్ చేయండి స్విగ్గీలో వస్తుంది. ఎస్ఆర్ నో? సర్వీసును పెంచుకున్నామా లేదా మనం? ఇంట్లో స్టవ్ కూడా వెలిగించకుండా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎస్ఆర్ నో? ఏముండాలి? ఉండాల్సింది ఏంటి? మనీ, ఎనర్జీ. ఇప్పుడు ఇంకా ఏంటది, అదేదో యాప్ ఉంది, ఇంటికి వచ్చి బోళ్ళు కూడా తోమిపోతున్నారు, అవునా కదా? ఇంటికి వచ్చి బోళ్ళు కూడా కడిగిపోతున్నారు, ఇల్లు తుడిచిపోతున్నారు, అన్ని పనులు చేసి వెళ్తున్నారు. ఇంటికి వచ్చి గోళ్ళు తీస్తున్నారు, కటింగ్ చేస్తున్నారు. అర్బన్, ఎస్, అర్బన్. అంటే ఇక్కడ మనం ఎలా మారుతున్నాం? మెల్లిమెల్లిగా చంద్రముఖిలా మారుతున్నాం. ఎలా మారుతున్నాం? మెల్లిమెల్లిగా చంద్రముఖిలా మారుతున్నావా? దేవుళ్ళుగా మారుతున్నాం. కానీ తెలుసుకోకపోతున్నది ఏంటంటే నిజమేంటి? మనందరం హ్యూమన్స్. ఈ బాడీ, ఈ శరీరం, ఇది నిజం, 100% నిజం. కానీ సత్యం ఏంటి? మీరు దేవుళ్ళు. ఎందుకు అంటే క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఒకటి ఉంది, బ్రహ్మాండం అనేది ఒకటి ఉంది. అందులో నుంచి పార్టికల్గా విడిపడినటువంటి చిన్న చిన్న పదార్థాలే మీరు. ఇప్పుడు పెద్దగా రాసుకోండి. నేను ఈ బ్రహ్మాండం నుండి విడిపడిన పదార్థాన్ని అని రాయండి. నేను ఈ బ్రహ్మాండం నుండి విడిపడిన పదార్థాన్ని. నేను దైవాన్ని అని నాకు తెలుసు అని రాయండి. నేను
దైవాన్ని అని నాకు తెలుసు. మీరు అనుకున్నది క్రియేట్ అవుతుంది అంటేనే మీకు అర్థం అవ్వాలి. మీరు ఊహించింది క్రియేట్ అవుతుంది. అసలు విశ్వం అంతా అలానే ఉంది. విశ్వం అంతా అలానే ఉంది. మీ ఫోన్ లాక్ ఉంటుంది. మీ ఫోన్ లాక్ చేస్తారు. మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి కానీ, లేదా ఏదైనా ఒక ఇష్యూ గురించి కానీ మీరు మాట్లాడండి. స్నేహితుడితో కానీ, మీ ఇంట్లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ లాక్ ఉంటుంది. ఇంట్లో మీ పిల్లలతో కానీ, మీ సార్తో కానీ, మీ మేడంతో కానీ, మ్యాక్స్లో బట్టలు చాలా బాగుంటాయి కదా! మ్యాక్స్లో ఇప్పుడు ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో అని ఒక డిస్కషన్ చేయండి. నెక్స్ట్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఓపెన్ చేయండి. మ్యాథ్స్కి సంబంధించిన యాడ్ వస్తుంది. ఎవరైనా అబ్జర్వ్ చేశారా? మ్యాథ్స్కి సంబంధించిన యాడ్ వస్తుంది. లేదా ఏదైనా డిసీజ్ గురించి మాట్లాడండి, వెంటనే మంతెన సత్యనారాయణ వీడియో వస్తుంది యాడ్ రూపంలో. అబ్జర్వ్ చేశారా ఎవరైనా? అబ్జర్వ్ చేశారా? అంటే మీ మాటలు మొబైల్ ఫోన్ వింటుంది. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో ఒక తమిళ్ మూవీ వచ్చింది. అందులో ఫోను, ప్రతి ఒక్కరి ఫోను ఎలా వింటారు అనేది ఉంది అందులో కెమెరాకి కూడా. రీసెంట్గా ఒక బ్రెజిల్ కంట్రీనో ఏదో ఫారెన్ కంట్రీకి సంబంధించినటువంటి ఒక ప్రెసిడెంట్ తన ఫోన్కి వెనకాల బ్లాక్ స్టిక్కర్ వేసుకున్నాడు కెమెరాకి. చూసారా ఎవరైనా? న్యూస్ చూసి అలవాట్లేదంటారా? తన ఫోన్ కెమెరాకి వెనకాల బ్లాక్ స్టిక్కర్ వేసుకున్నాడు. అలా వేయడం ఎందుకు అంటే తన ఫోన్ హ్యాకింగ్ చేయరాదు. ఫోన్ హ్యాకింగ్ అనేది ఎలా జరుగుతుందంటే కెమెరా, మీరు అనుకుంటారు ఫోన్ లాక్లోనే ఉంది సార్ అనుకుంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న గదిలో, అండ్ ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో డ్రెస్సింగ్ రూమ్లలో, బెడ్రూమ్లలో ఫోన్ అసలే పెట్టకండి. ఒకవేళ పెడితే ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి ఒక స్టిక్కర్ వేసి పెట్టండి. ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి స్టిక్కర్ వేసి పెట్టండి. మీకు ఆ, మార్నింగ్ లేవడానికి అలారంకు దానికి దీనికి యూజ్ చేస్తాం సార్, ఎలా సార్ అని అంటే మీరేం చేయాలి? ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి ఒక చిన్న స్టిక్కర్ వేసి పెట్టుకోవాలి. ఇంకా పిల్లలు ఉన్న రూములలో అయితే చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్తగా వాడండి. ఓకేనా? సో నేను ఇది ఎందుకు చెప్పానంటే మనం చెప్పేది ఎవరో వింటున్నారు. మన మాటలు ఎవరో వింటున్నారు. ఈవెన్ దో ల్యాప్టాప్, స్మార్ట్ టీవీలలో కెమెరా ఉన్నా కూడా చూడండి. స్మార్ట్ టీవీలలో కెమెరా ఉన్నా కూడా చూడండి. ఓకేనా? సో మనం చెప్పేది ఎవరో వింటున్నారు. ఆ విన్న దానిని మన ముందుకు తీసుకొస్తున్నారు. విన్న దానిని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో అలానే మీ మాటకి మీ వాక్శక్తిని కనుక పెంచగలిగితే మీరు మాట్లాడింది నిజమవుతుంది. మీ వాక్శక్తిని పెంచగలిగితే మీరు మాట్లాడింది నిజమవుతుంది. అందుకే మన వాళ్ళు మాటే మంత్రం అన్నారు. భారతీ రాజా గారు తీసిన సినిమాలో మాటే మంత్రం అని ఒక సాంగ్ ఉంటుంది. ఎంతమంది విన్నారు? మాటే మంత్రము, మనసే బంధము. మాట మంత్రము, మనసు బంధం. అంటే ఈ మంత్రాన్ని, ఈ బంధం ఆపేస్తుంది. మనసు కట్టిపడేస్తుంది నీ మాటతో ఏం కాదని. ఈ మనసే, ఈ మమతే మంగళవాద్యము. అంటే మంగళవాద్యం అంటే మనకు వినసొంపుగా ఉంటుంది, అవునా కాదా? మనసు మమత అనేది మాట యొక్క మంత్రాన్ని ఆపేస్తుంది. అవే బంధాలు మనల్ని ఎక్కువగా ఆలోచించకుండా చేస్తాయి. మంగళవాద్యాలు మనకు సర్ప్రైజ్ మంచిగా అనిపిస్తుంది. బ్రెయిన్ కూడా ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ రివార్డ్స్నే కోరుకుంటుంది. ఎస్ ఆర్ నో? ఈ ఇన్స్టెంట్ రివార్డ్స్ దగ్గర ఏమవుతున్నాం? క్వాంటమ్ ఫీల్డ్లోని మిస్ అవుతున్నాం. ఓకే. సో ఇప్పుడు మీరు భగవంతుడిగా ఎలా మారతాడు? మాట యొక్క శక్తిని పెంచడం ద్వారా, మాట యొక్క ఎనర్జీని పెంచడం ద్వారా. రాసుకోండి, వాక్ శక్తి. మీ మాట మంత్రం అవ్వాలి. మీ మాట మంత్రం అవ్వాలి. మీరు మాట మాట్లాడితే రూపాయి క్రియేట్ అవ్వాలి. అనవసరంగా మాటలు మాట్లాడద్దు. మాటల ద్వారా చాలా ఎనర్జీ పోతుంది. చాలా ఎనర్జీ పోతుంది. శక్తి చాలా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఎస్. అన్నమాచార్యులు ఆయన కీర్తనలో ఒక మాట చెప్తాడు ఏంటంటే, తెలుసుకుంటే మోక్షము, తెలియకుంటే తెలియకున్నా బంధము. తెలుసుకుంటే మోక్షము, తెలియకుంటే బంధము. కట్టిపడేసే బంధాలు. అవునా కదా? కట్టిపడేసే బంధాలు. సో అలా మీరు ఇక్కడ నుండి మీరు ఇప్పుడు క్వాంటమ్ ఫీల్డ్ని మీరు ఈజీగా నేను అర్థం చేశాను. ఇది చెప్తే చాలా పెద్ద సబ్జెక్ట్. సో ఇప్పుడు మీరేంటి? మీరు ఒక శుద్ధ చైతన్యం. శుద్ధ అంటే శుద్ధ ముద్దు అంటారు, అట్లా కాదు. శుద్ధ అంటే తెల్లని, వెలుగైన, ప్రకాశవంతమైన చైతన్యం. ఇప్పుడు మీరు ఎలాంటి చైతన్యం? ప్రకాశవంతమైన చైతన్యం. రాసుకోండి.
అంటే ఇక నుండి మిమ్మల్ని ఏ మాయ కూడా మిమ్మల్ని ఒక పొరలాగా మిమ్మల్ని ఏం చేయలేదు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి మీరు, మీరు రక్త మాంసంతో నిండి ఉన్న మనుషుల, చైతన్యంతో నిండి ఉన్న భగవంతుల? చెప్పండి. చైతన్యంతో నిండి ఉన్న భగవంతులు మీరు. రక్త మాంసాలు ఉన్నాయి, వాటితో పాటు చైతన్యం కూడా ఉంది. సో వెంటనే బాబు, లేవండి, లేవండి. వీడియో లాఫ్లో ఉన్న వాళ్ళు కూడా లేవండి, మేల్కోండి, ఇక టైం లేదు. మీరు ఒక చైతన్యం. డిజెటిల్ ఎంతమంది చూశారు? ఏ బాబు లెగు అంటాడు కదా. ఎస్ లెగు అంటాడు కదా. సేమ్ అలానే ఇక లేవండి. మీరు చైతన్యం. గుర్తుపెట్టుకోండి, క్వాంటమ్ ఫీల్డ్ మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు కోరుకునే మాటలు, ఇప్పుడు మీరేదైతే విష్ చేస్తున్నారో, ఎఫర్దా అనే ఒక పదానికి చాలా బలం ఉంటుంది. సో ఈ పదాన్ని మీరు రిపీటెడ్గా చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే, మీ బ్రెయిన్లో ఉన్నటువంటి థాట్స్ యొక్క ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది. అప్పుడు మీరు చేసిన సంకల్పం స్థిరపడుతుంది. మీ మాట శక్తిగా మారుతుంది. మీ వాక్కు ఎనర్జీగా మారుతుంది. అప్పుడు క్రియేట్ అవ్వడం మీరు చూస్తారు. దీనికి ఓ పెద్దగా పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ అన్నీ మనకు సింపుల్ చేసి చూపిస్తుంది. వెరీ సింపుల్ చేసి చూపిస్తుంది. ఫోన్లో అన్నీ వస్తున్నప్పుడు మీరు మాట్లాడితే అవ్వదంటారా? ఫోన్ను తయారు చేసింది ఎవరు? మనుషులే కదా. ఇప్పుడు మీరు, మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది, ఇంటి ముందు బైక్ ఉంది, కార్ ఉంది. ఇవన్నీ తయారు చేసింది ఎవరు? మనుషులే కదా. అయితే ఇక్కడ ఒక్కొక్క విషయం మీరు గమనించండి. ఫోన్ కావాలని మీరు కోరుకున్నారా ఫస్ట్? వేరెవరో కోరుకున్నది వాళ్ళు క్రియేట్ చేస్తే మనందరం వాడుతున్నాం, అవునా కదా? ర్యాపిడో ఉండాలని ఎప్పుడైనా మీరు కోరుకున్నారా? ఓలా, ర్యాపిడో ఉండాలని మీరు ఎప్పుడూ కోరుకోలేదు. ఒక మనిషి ఆలోచనలో మన అవసరాన్ని గుర్తించి దీన్ని వీళ్ళు వాడుకుంటారు అని చెప్పి, మనకు అప్పటిదాకా తెలియదు ర్యాపిడో అనేది ఒకటి ఉండాలి, మనల్ని డ్రాప్ చేయాలి, ఇట్లా లొకేషన్ పెట్టుకొని వాళ్ళు డ్రాప్ చేస్తారు అమౌంట్ తీసుకొని. ఎప్పుడైనా మీరు ఒక 5 ఇయర్స్ బ్యాక్, 6 ఇయర్స్ బ్యాక్ ఆలోచించారా? 10 ఇయర్స్ బ్యాక్ మీకు అసలు ఆ థాటే లేదు. ఈవెన్ దో నాకు కూడా లేదు. ఒక పర్సన్ ఆలోచించి మన అవసరాన్ని గుర్తించి తాను ఒక యాప్ని క్రియేట్ చేస్తే వేల కోట్లు ఆయన సంపాదిస్తున్నాడు. మనం ఏం తీసుకుంటున్నాం? సర్వీస్ తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం? సర్వీస్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మీరు బిజినెస్ చేసే వాళ్ళైనా, ఎంప్లాయీస్ అయినా, మీరు హోమ్ మేకర్స్గా ఉన్నా కానీ, ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, మీకు డబ్బు రావాలి అంటే సర్వీసును మీరు మొదలు పెట్టండి. రాసుకోండి. మీ బిజినెస్లో, ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్లో మీరు బెస్ట్గా ఇవ్వాల్సింది ఏంటి? సర్వీస్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ కోరుకునేది సర్వీస్. మనకి కార్ అమ్మిన వ్యక్తి కార్ అమ్మడు, అసలు తన బిజినెస్ కార్ అమ్మడం కానే కాదు. ఆ కారు కోసం మనం సర్వీసింగ్కి వెళ్తాం కదా. వాళ్ళు అమ్మేది సర్వీస్. మనం ఫోన్ కొంటే వాళ్ళు అమ్మేది అప్డేట్ చేస్తాం సాఫ్ట్వేర్ ఎప్పటికీ. ఆ సర్వీస్. సర్వీసే ఇప్పుడు బిజినెస్. ఇప్పుడు అర్బన్ మన ఇంటికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారండి? సర్వీస్ ఇస్తారు. ఏం చేస్తారు? సర్వీస్ ఇస్తారు. సో అలా మీరేం చేయాలి? సర్వీస్ని బిలీవ్ చేయండి. మీ బిజినెస్ బాగుండాలన్నా, మీరు ఎంప్లాయీగా ఉన్నారు, మీరు అక్కడ ఏమి ఇస్తున్నారు? బాస్కి సర్వీస్ ఇస్తున్నారు. కంపెనీకి ఏం చేస్తున్నారు? సర్వీస్ ఇస్తున్నారు. అది బెటర్గా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎస్. సో ఈరోజు మీలో ఉన్న వాక్శక్తిని మీరు పెంచుకోవడానికి మీరేం చేయాలి అంటే, మీ మాటకు ముందు టార్చ్ లైట్ వేయండి. ఏం వేయాలి? మీ మాటకు ముందు టార్చ్ లైట్. ఈరోజు లెసన్ ఇదే. క్వాంటమ్ ఫీల్డ్ ఎనర్జీని మీ చుట్టూ ఒక ఆరా లాగా, రేపు చెప్తాను ఆరా గురించి. ఈ ఆరా పవర్ యొక్క కలర్స్ ఏంటి, అసలు ఈ ఆరా పవర్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, ఆరా పవర్ మనకి ఎలా యూజ్ అవుతుంది. ఆరా అంటే ఏం లేదు, సింపుల్. ఈ క్వాంటమ్ ఫీల్డ్కి మనకి మధ్యలో ఉన్న కనెక్షనే ఆరా కనెక్షన్. అయితే దీనిని, ఈ ఆలోచనలు, మనస్సు, మన యొక్క ఆలోచనల యొక్క ట్రాఫిక్ దానిని ఎలా ఆపుతుంది, ఎలా చేంజ్ చేస్తుంది అనేది చూడాలి. ఐన్స్టీన్ ఏం చేశాడంటే ఒకసారి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ రెండు గోల్డ్ ప్లేట్లు ఇలా ఒకటి ఒకటి ఇలా మధ్యలో కట్టి, మధ్యలో అయస్కాంత క్షేత్రాలను రిలీజ్ చేసినప్పుడు ఇవి రెండు కంపించడం మొదలుపెట్టాయి. అంటే ఎనర్జీ ఉంది అనేది ఆయన నమ్మాడు. మన వాళ్ళు ఎప్పుడో దాన్ని బ్రహ్మాండం అని చెప్పారు. అలాగే బ్రహ్మాండంకి మీకు మధ్యలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ వైబ్రేషన్స్ని కంట్రోల్ చేయగలిగితే మీరు ఇక భగవంతులే. మీరు అన్నది, మీరు పట్టిందల్లా బంగారమే. ఒకసారి ఊహించండి, మీరు పట్టిందల్లా బంగారమే, ఎలా ఉంటుంది లైఫ్?
మీరు ముట్టిందల్లా బంగారం అయింది అనుకోండి. ఒక మూవీ ఉంటుంది కదా మన మహాభారతంలో, తనని తాను ముట్టుకొని కూడా అయిపోతాడు. అలా కాకుండా మనం తెలివిగా వ్యవహరించాలి, అవునా కదా? జ్ఞానంతో వ్యవహరించాలి. సో అలాంటి జ్ఞానాన్ని ఈ రోజు నుండి మీరు ఏం చేయాలంటే, ఈ రోజు నుండి జస్ట్ మన క్లాసెస్ అయ్యేదాకా కాదు, ఇక లైఫ్ మొత్తం. మొన్న నైట్ మీరు రాశారు కదా, లైఫ్ టైం నేను, రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా మిలియనీర్ బిలియనీర్ అని రాశారు కదా. సో అలా మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అంత మీ మాట జాగ్రత్తగా వాడండి. పవర్ఫుల్ మాట అని అర్థమైంది కదా. దేవుళ్ళు ఏం చేస్తారు, నోట్లో నుంచి మాట వచ్చిందంటే నెరవేరుద్ది, అవునా కదా? ఇప్పుడు మీరెవరు? చెప్పండి, మీరెవరు? ధైర్యంగా చెప్పండి, ఏం కాదు. మీరెవరు? దేవుళ్ళు. ఇక నుండి మీ మాట శక్తిగా రావాలి. మీ మాట శక్తిగా రావాలంటే పలుకు పలికే బంగారమాయన. మీ ఆయన అడగాలి మిమ్మల్ని, బా ప్లీజ్ ఒక్కసారి మాట్లాడవా, ప్లీజ్ బంగారం అని అడగాలి. మీ ఆవిడ అడగాలి, ఏమైంది ఒక్క మాట కూడా మాట్లాడతలేవు అని అడగాలి. అలా మాట శక్తిని దాచిపెట్టండి. మాట్లాడితే క్రియేట్ అవ్వాలి అంతే. అప్పుడే నోరు తెరవండి. ఫ్రెండ్ ఫోన్ చేశారని బాతకాన్ని కొడుతూ టీ తాగే దగ్గర, కాఫీ తాగే దగ్గర ల్- మాట్లాడకండి. మాటల ఎనర్జీని పోగొట్టకండి. మీరు వరల్డ్స్లో ఏ ఛాంపియన్ అయినా చూడండి, రెండే మాటలు మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడరు. గెలవని వాళ్ళే మాట్లాడతారు. మనకు ఒక సామెత కూడా ఉంది, అవునా కదా? అరిసే కుక్క కరవదు, అవునా కదా? కరిసే కుక్క అరవదు. ఓకే. వాటికే అంతున్నప్పుడు మనం దైవ స్వరూపులం, మనకెంత ఉండాలి చెప్పండి, విజ్డమ్. కదా, నేను వాటితో పోల్చట్లేదు, అవి అవే. మనం దైవ స్వరూపులం, మనం గొప్పవారు. కాబట్టి మీ వాక్ శక్తిని ఈ రోజు నుండి మీ మాటని అబ్జర్వ్ చేయండి, గమనించండి. మాట బయటికి వెళ్తున్నప్పుడు టార్చ్ లైట్ వేయండి. ఈ రోజు అంతా ఇదే అబ్జర్వేషన్లో ఉండండి. రేపు మార్నింగ్ మనం ఆరా పవర్ గురించి తెలుసుకుంటాం.